వెంకటేష్ అల్లా అనే అతను తన ట్విట్టర్లో షేర్ చేశాడు ఈ మెసేజ్ని. ఏంటంటే తన ఫ్రెండ్ ఒక అతను ఆయనకి మెసేజ్ పంపించాడంట, పేరు మార్చాడు, మిస్టర్ సలీం అని పెట్టాడు. ప్రస్తుతానికి ఆయన ఐడెంటిటీని అనోనమస్ గా పెట్టి మిస్టర్ సలీం అని పెట్టాడు. ఏంటంటే అతని ఫ్రెండ్ NIT టాపర్ అంట, బెంగళూరులో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, 43.5 lakh ప్యాకేజ్ అంట అతనిది. అయితే పోయిన నెలలో లే ఆఫ్స్ లో ఆయన జాబ్ పోయిందంట. 3 నెలల సెవరెన్స్ పే ఇచ్చారంట. సెవరెన్స్ పే అంటే ఏంటంటే తన బేసిక్ తో ఇస్తాడనమాట. బేసిక్ ఎంతైతే ఉందో 43.5 అంటే దగ్గర దగ్గర 2 లక్షల చిల్లర ఎంత వస్తుంది. బేసిక్ వచ్చేసరికి 1,00,000 చిల్లర అవ్వచ్చు, చెప్పలేము. HRA DA ఇవన్నీ ఉండవు కదా, బేసికే ఇస్తారు వాళ్ళు. సో 3 నెలలది ఇచ్చాడు. 3 నెలలు అనేసరికి మేబీ 2 నెలలతో 1.5 month శాలరీతో ఈక్వల్ అవుతుంది ప్రతి నెల వచ్చేదాంతో సెవరెన్స్ పే వచ్చేసరికి. సో మొత్తానికి ఏంటంటే లే ఆఫ్ అయ్యారు. ఇతను ఒక్కసారి రోడ్డు మీద పడిపోయాడా అన్న ఫీలింగ్ ఇతనికి వచ్చింది. ఎందుకు? ఆయన లాస్ట్ ఇయర్ 11.22 lakh ట్యాక్స్ కింద కట్టాడు. లాస్ట్ 5 years లో 30 లక్షల దాకా ట్యాక్స్ కింద కట్టాడు.